మనీ లాండరింగ్ ని అరికట్టాలి, బాధితులకు న్యాయం చెయ్యాలి. జనసేన నాయకులు చప్పిడి శ్రీనివాసులు రెడ్డి. కోవూరులో మనీ లాండరింగ్ ఎక్కువైపోతుందని, దాన్ని అరికట్టాలని జనసేన నాయకులు చప్పిడి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఈ విషయమై కోవూరు పోలీసులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 100కి నెలకు 40 నుండి 50 రూపాయలు వడ్డీలు తీసుకుంటూ వాళ్లు కట్టలేని స్థితిలో ఉన్నా కూడా గుమ్మల దెబ్బకు చెందిన కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా వాళ్ల వస్తువులు లాక్కుంటున్నారని తెలిపారు. గుమ్మలదిబ్బ గ్రామంలో కొంతమంది బాధితులు మాకు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ విషయంపై కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్కు బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. పేద ప్రజలు ఏ విషయంలో కూడా ఇబ్బందులు పడకూడదని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అడుగుజాడల్లో జనసేన కూటమి నాయకులు నడుస్తున్నామని తెలిపారు. మనీ లాండరింగ్ అనేది చాలా సమస్య అయిపోయింది. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మా జనసేన జిల్లా పార్టీ ఎల్లవేళలా ప్రజలకు అండగా నిలబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో మనీ లాండరింగ్ అనేది పెద్ద సమస్యగా మారి చాలా చోట్ల కట్టలేక సూసైడ్లు చేసుకుంటూ కొన్ని జరుగుతున్నాయి. అదేవిధంగా ఒక 10 మంది కోవూరు కాన్స్టిట్యున్సీ, కోవూరు నియోజకవర్గంలో గుమ్మలదిబ్బ గ్రామంలో ఒక 10 మంది ఏర్పడి గిరిజనులకి, అక్కడున్న ప్రజలు, గిరిజన పేద ప్రజలకి వాళ్ళ అవసరాల నిమిత్తం 10,000, 20,000, 30,000 తీసుకుంటూ చేబుదులు తీసుకొని ఎంతో కొంత ఇస్తున్నప్పుడు వాళ్ళు కట్టలేని స్థితిలో ఉన్నా కూడా వాళ్ళని పీడించి 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు వడ్డీలు తీసుకుంటూ మేము కట్టలేము అంటే ఈ వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఏముంటే అవి పెరుక్కుంటూ లాక్కుంటూ కొట్ల దౌర్జన్యం జరిగిందని చెప్పి ఈరోజు గుమ్మలదిబ్బ గ్రామ కొంతమంది బాధితులు ప్రజలు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి స్టేషన్కి వచ్చి ఈరోజు ఎస్ఐ గారికి, సిఐ గారికి వినతపత్రం ఇచ్చాము. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఏ పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఎవరికి అన్యాయం జరగకూడదు అని చెప్పి గట్టిగా నిలబడున్నారు మన ప్రశాంతిరెడ్డి, మన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యే గారు. ఆమె అడుగుజాడల్లో, ఆమె మాటల్లో ఎవరికి ఇబ్బంది జరగకూడదని నడుస్తున్నాము. కాబట్టి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మరొకటి, ఇలాంటి బాధితులకి ఎల్లప్పుడూ కూడా మా జనసేన పార్టీ తోడుగా నిలబడుతుంది. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఇబ్బంది పడకూడదు, నిత్యావసరాలకు కావచ్చు, ఎదురు దాడులు కావచ్చు, ఇబ్బంది పడకూడదు అని చెప్పి గట్టిగా నిలబడున్నారు. 5 సంవత్సరాల అరాచక పాలన నుంచి బయటపడి ఇప్పుడు కూడా మళ్ళీ అదే అరాచకం జరుగుతుందంటే ఖచ్చితంగా దీన్ని మేము సహించము, ఒప్పుకోము. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాం. మనీ లాండరింగ్ అనేది చాలా సమస్య అయిపోయింది. ఎస్ఐ గారికి కూడా చెప్పాము, ఖచ్చితంగా సార్ కఠిన చర్యలు తీసుకుంటాము, దీని మీద వార్నింగ్ ఇస్తాము. ప్రతి ఒక్క బాధితులు కూడా నేను చెప్పడం ఏంటంటే, వచ్చి మీరు ధైర్యంగా ఫిర్యాదు చేసుకుంటే మిమ్మల్ని ఈ సమస్య నుంచి బయటేస్తామని చెప్పి ఎస్ఐ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఎవరైనా సరే బాధితులు కూడా వచ్చి ఎస్ఐ గారిని కలిసి మీ బాధితులు చెప్పుకొని దీని నుంచి విముక్తి చెందండి అని చెప్పి కోరుకుంటున్నాం. ఎంత పెద్ద సమస్య అయినా మీకు మా జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా మీకు అండగా నిలబడతామని చెప్పి, మా పార్టీ ఎల్లవేళలా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి మీ సమస్య నుంచి బయటికి వచ్చేదానికి మా జనసేన పార్టీ ఎప్పుడూ తోడుంటుందని చెప్పి కోరుకుంటున్నాను.